విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రిషికొండ మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువైంది. ఒకప్పుడు రిషికొండలో గుండు కొడుతున్నారు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే రిషికొండ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో రిషికొండలో అద్భుతమైన ఆతిథ్య భవనాలు, సముద్ర తీరానికి హుందాతనం చేకూర్చే నిర్మాణాలు చేపట్టాయి. ఆ భవనాలు పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థల ఆధీనంలోకి ఇవ్వాలనే చంద్రబాబు నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇక అంతేకాకుండా రిషికొండ భవనాల పక్కనే సుమారు 9 ఎకరాల భూమిని హోటల్స్ నిర్మాణం కోసం ప్రైవేట్ సంస్థలకు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆ ప్రాంతంలో నిర్మాణాలను వ్యతిరేకించిన బాబు ఇప్పుడు హోటల్స్ నిర్మాణానికి భూమి ఇవ్వడం విరుద్ధంగా మారింది. నిన్న రిషికొండను రక్షించాలన్న బాబు ఇవాళ అమ్మకానికి పెట్టాలన్న బాబు ఎందుకు? జనాలు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రిషికొండ అందాలను పరిరక్షించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అందమైన పర్వతాన్ని వ్యాపార దళారుల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రిషికొండని అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎస్ మీరు వింటున్నది నిజమే. రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్రభుత్వ భవనాలను కడితే 16 నెలలుగా ఆ భవనాలను వాడకుండా అలానే పెట్టి ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకు ఇస్తున్నామని చెప్పి హోల్సేల్ గా పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా రిషికొండ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి బిల్డింగులు పక్కనే ఆ రిషికొండ మీద 9 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వాళ్ళకి హోటల్స్ కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద భవనాలు కడితే అయ్యో ఇది రిషికొండ, ఋషులు తపస్సు చేసినటువంటి కొండ, రిషికొండకి గుండు కొడుతున్నారు, బోడిగుండు అయిపోయింది అని చెప్పి ప్రచారం చేశారే, పర్యావరణం దెబ్బతినిపోయింది అని చెప్పారే. అదేవిధంగా విశాఖపట్నంలో ఆ రిషికొండ మీద బిల్డింగ్లు కట్టడం వల్ల సముద్రం ముందుకొచ్చేస్తుందని చెప్పి ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు ప్రైవేట్ ఆడు అదే రిషికొండ మీద హోటల్ కడితే వాడు కొండకి గుండు కొట్టకుండా కడతాడా? విగ్గు మీద ఏమన్నా పెట్టి కడతాడా? అంటే మీరు ఏం చేసినా సంసారం, మేమేం చేసినా డాష్ డాష్ డాష్. హోల్సేల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిషికొండతో సహా మొత్తాన్ని అమ్మకానికి పెట్టాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళు మన మనుషులను ఒక్కలే ఇంకా అమ్మకానికి పెట్టలా, మిగిలిన అన్నింటినీ అమ్మకానికి పెట్టాడు అనేది మరోసారి కనపడుతుంది.